కుంభకర్ణులా తినాలనిపించి భీముడిలా ఆరగించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చివరి వరకు చూసేసండి. హైదరాబాద్లో అన్లిమిటెడ్ బఫెట్ రెస్టారెంట్స్ అంటే మనకి చాలా ఆప్షన్స్ గుర్తొస్తాయి. అందులో మనకి ఏబిఎస్ కూడా ఒక పాపులర్ ఆప్షన్. సో రీసెంట్లీ వీకెండ్లో మా కొలీగ్స్తో కలిసి నేను ఏబిఎస్ బంజారా లొకేషన్కి వెళ్ళడం జరిగింది. రెస్టారెంట్లో వెళ్ళగానే ఫస్ట్ థింగ్ నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏమైనా ఉందంటే అంబియన్స్ చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్తో కలిసి మంచి చిల్ అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి ఒక రెస్టారెంట్ని విజిట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేసరికి ఇక్కడ మొత్తం మనకి వినిపించే సౌండ్ ఒకటి, ఫుడ్ 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 ఫుడ్. ఎక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు. స్టార్టర్స్ ఉన్నాయి, గ్రిల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్లేవర్ రైసెస్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. అసలు ఒకట రెండా మూడా అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని ఉన్నాయిరా స్వామి. అసలు తినే కొలిది ఉంటూనే ఉన్నాయి. అసలు ఇది కూడా టేస్ట్ చేస్తా, అది కూడా టేస్ట్ చేస్తా, రే అదేదో కొత్తగా ఉంది, అది కూడా ట్రై చేద్దాం అనే ఫీలింగ్తో నాకు అసలు మామూలుగా అనిపించలేదు. కానీ అన్లిమిటెడ్ బఫెట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అన్లిమిటెడ్, కానీ మన పొట్ట మాత్రం లిమిటెడ్ కదా. కుంభకర్ణలా తినాలని వెళ్ళిన, భీముడిలా ఆరగించాలనుకున్న, ఒక పాయింట్కి వచ్చాక మన పొట్టే చెప్తుంది, అన్నా ఇక ఆపే అన్నా నేను పగిలిపోతాను అని. సో నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న, చివరికి మన కెపాసిటీ తగ్గట్టే కొంచెంగా అన్నీ టేస్ట్ అయితే నేను చేశాను అనమాట. ఇక డెజర్ట్స్ దగ్గర వచ్చేసరికి మాత్రం మన బ్రెయిన్ ఒకటే చెప్తుంది, అరే బాబు నీ పొట్టలో స్పేస్ లేదురా అని. కానీ నా హార్ట్ మాత్రం డెజర్టే కదా, చిన్న స్పేస్ క్లియర్ చేస్తానని నువ్వు తినేసే ఉంది. సో అలా చిన్న డెజర్ట్ కూడా తినేసడం జరిగిందనమాట. సో మీరు కూడా కుంభకర్ణ ఆకలిగా వెళ్ళి భీముడిగా ఆరగించాలనుకుంటే ఏబిఎస్ అనేది విజిట్ చేయండి. అలాగే మీరు ఏబిఎస్కి వెళ్ళి ఉంటే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ.